హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్. సో మీ పిల్లలకి సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్లో మీ పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారా లేదా ఒకసారి కామెంట్ చేయండి. సో సమ్మర్ వచ్చేసాక పిల్లలకి అసలు ఇంట్లో అసలు పట్టుకోలేము. వాళ్ళు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. సో ఎంత స్క్రీన్ ముందు కూడా స్క్రీన్ టైం కూడా అంత ఇవ్వలేము మనము. సో అందుకని నేను అమెజాన్ నుంచి అయితే కొన్ని బుక్స్ అంటే ఆర్డర్ ఇచ్చాను. అవి మీరు యాక్టివిటీస్ లాగా చేయించవచ్చు. నేనైతే అలాగే చేయిస్తాను మా 4 years బాబ్కి. ఫస్ట్ వచ్చేసాక మా 3 years బాబు గురించి బుక్ ఏది తెప్పించాను అది చూపిస్తాను. సో ఇదిగోండి, ఇది ఆల్ఫాబెట్, నంబర్స్, కలర్స్ అండ్ షేప్స్ బుక్. వాడు ఇప్పుడు న్యూ కదా, వాడికి ఇంకేంటి తెలియదు, ఏబిసిడి ఏంటి ఎలా ఉంటాయో ఏంటో తెలియదు. సో వాడి గురించి అయితే ఈ బుక్ ఒకటైతే సరిపోతుంది. వాడికైతే రోజు మార్నింగ్ ఈవినింగ్ ఇదే ప్రాక్టీస్ అయితే చేయిస్తున్నాం. ఇప్పుడు వచ్చేసాక మా పెద్ద బాబు గురించి ఏం తెప్పిస్తానో చూపిస్తాను. అయితే వాడి గురించి బోర్డు బుక్స్ అయితే ఇటువంటి బుక్స్ అయితే తెప్పించాను. సో ఫస్ట్ బుక్ ఉన్నది డాట్స్, అంటే డాట్స్ మేము వాటికి రికగ్నైజ్ చేయాలా, అంటే దేంట్లో ఏంటి మిస్టేక్స్ ఉన్నాయో, ఆ పిక్చర్ ఈ పిక్చర్కి ఏంటి మిస్టేక్ ఉందో ఏంటి లేదా చూడాలి. సో ఈ బుక్స్ వల్ల వాళ్ళైతే బాగా యాక్టివ్, అంటే అంత యాక్టివిటీస్ బుక్స్లోనే బాగా అయిపోతుంది వాళ్ళకి. బాగా అంత అటు ఇటు పరిగెడకుండా బాగా చేస్తున్నారు. ఇదిగోండి, ఇదొకటి, ఇదైతే ఆల్రెడీ కంప్లీట్ కూడా చేస్తారు మా బాబు. మీరు చూడండి, ఫుల్ కంప్లీట్ కూడా అయిపోయింది. అంటే వాడికి బాగా ఈ బాబు బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసాక ఇది మ్యాచింగ్. ఇదిగోండి, ఇలా మ్యాచింగ్ చెయ్యాలా. నెక్స్ట్ ఏమో డాట్స్ అంటే 1 2 3 అలాగా డాట్స్ ఉంటాయి. డాట్స్తో పిక్చర్స్ అయితే ఇలాగ వేసి కలరింగ్ చేయించాలి. పిల్లలకైతే బాగా యాక్టివ్గా వస్తాయి ఈ బుక్స్ అనేవి. ఎప్పుడు స్టడీస్ అయితే కొంచెం వాళ్ళకి బోర్గా అనిపిస్తుంది. స్టడీస్తో పాటు మనము ఇలాగ యాక్టివిటీస్ నేర్పిస్తే, యాక్టివిటీ బుక్స్ తెప్పిస్తే వాళ్ళు బాగా బిజీగా ఉంటారు దాంట్లో. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసాక కర్సివ్ రైటింగ్ కూడా నేను తెప్పించాను. అంటే ఈ ఏజ్ కాదు కర్సివ్ రైటింగ్కి, బట్ దెన్ ఆల్సో ఐఎమ్ ట్రయింగ్. సో ఇదొకటి ఏబిసి వరకే రాసాడతాను. స్లోలీ ఇది కూడా ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు. నెక్స్ట్ బుక్ వచ్చేసాక ఇది ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ బుక్. ఇదిగోండి, ఇప్పటి నుంచి తనకి నేనైతే ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ నేర్పిస్తున్నాను. అలా చిన్నగా మీరు కూడా బుక్స్ అంటే వైట్ బుక్లో మీరు కూడా ఇలా ఇస్తే బాగుంటుంది. సో ఈ బుక్స్ అన్ని నేను అమెజాన్ నుంచి అయితే తెప్పించాను. మీరు కూడా మీ పిల్లలకి ఎలాగంటే బయటకి ఎంత ఎండలో ఉంటాయి, ఎండలో ఆడటము గట్రా పంపించకుండా, ఎక్కువ స్క్రీన్ టైం ఇవ్వకుండా ఇలా బుక్స్, యాక్టివిటీ బుక్స్ అయితే తెప్పించండి. వాళ్ళు బాగా యాక్టివ్గా ఉంటారు. సో ఈరోజు బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేస్తాం. టిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.